అశూన్య శయన వ్రతం అంటే ఏమిటి? దాంపత్య ఏకత్వానికి వ్రతం ఉందా? ఈ విశేషాలతో సాగేదే నేటి పరమార్థం. జగజ్జాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభూనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. ఈరోజు అశూన్య శయన వ్రతం. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంలో అశూన్య శయన వ్రతం అత్యంత పవిత్రమైనది. శయనంలో శూన్యత రాకూడదు అనే అర్థాన్ని సూచించేదే ఈ అశూన్య శయన వ్రతం. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నిస్తుందట, ప్రభూ, ఏ వ్రతం చేయడం వలన దంపతులు ఎప్పుడూ కలిసి ఆనందంగా జీవిస్తారు అనగా అప్పుడు శివుడు వివరిస్తాడు, అశూన్య శయన వ్రతాన్ని దంపతులు కలిసి చేసినట్లయితే వారికి అఖండ సౌభాగ్యం, సంతానం, ఐశ్వర్యం లభించి ఒకరికొకరు కలిసి సుఖంగా జీవిస్తారు అని. ఈ వ్రత విధానం ఏమిటంటే, ప్రభాత స్నానం చేసి విష్ణుమూర్తికి పూజ చేయాలి. తులసి దళాలు, పుష్పాలతో ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించాలి. ఉపవాసం చేయాలి. సాయంత్రం దంపతులు కలిసి పూజ చేసి రాత్రి వ్రత కథను వినాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టి దాన ధర్మాలు చేయాలి. దీంతో దంపతులకు ఎల్లప్పుడూ శుభం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. సంతాన సౌఖ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, దీర్ఘాయువు లభిస్తాయి. ఈ వ్రతం మనకు దాంపత్యంలో ఏకత్వం, శ్రద్ధ, విశ్వాసం ఎంత ముఖ్యమో బోధిస్తుంది. సాయంత్రం సమయాన ఇంట్లోని పూజ గదిలో శ్రీ విష్ణు, శ్రీలక్ష్మి విగ్రహానికి చందనం, కుంకుమ, పసుపుతో అలంకరించి దీపాలు, ధూపం వెలిగించి ప్రార్థన చేయాలి. ఆవు పాలలో తేనె కలిపిన నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ సమయంలో శ్రీ మహావిష్ణువు, శ్రీలక్ష్మిని కొత్త పరుపు, దిండుతో కూడిన చాపపై ఉంచే ఆచారం ఉంది. మరుసటి రోజున పేదలకు కొత్త చాప, దిండుతో కూడిన పరుపు దానం చేయడం పుణ్యప్రదమని శాస్త్రవచనం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయని శాస్త్రవచనం. మన్మధుని సతి రతీదేవి ఆచరించిన అశూన్య శయన వ్రతం సర్వపాపాలను పోగొడుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తే దంపతులుగా చిరకాలం దాంపత్య సౌఖ్యంతో వర్ధిల్లుతారని శత్రుదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు చెబుతారు. ఇది అశూన్య శయన వ్రతంలోని ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.